హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ లలి. మేము ఇక్కడ ఇనార్బిట్ మాల్కి ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా, బయట నుంచి చాలా పెద్దగా ఉంది మాల్ అయితే. అయితే ఇక్కడ మేము పార్కింగ్కి వెళ్తున్నప్పుడే 1-2 కిలోమీటర్స్ పట్టేసినట్లు అని అనిపించింది. నేను ఇంకా ఇక్కడ పూర్తిగా పార్కింగ్ వీడియో తీయలేదు. మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మా హస్బెండ్ పార్క్ చేయడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ బేబీ నేను కొన్ని మూమెంట్స్ అలా క్యాప్చర్ చేసుకున్నాం. ఇది మోర్ దెన్ 16 acres కన్స్ట్రక్ట్ చేయడం మనకి ఎంత పెద్దగా ఉంది ఈ మాల్. అయితే ఇక్కడ 100 years ఓల్డ్ ట్రీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా, అది కాకుండా ఇక్కడ ఈ ట్రీని కూడా బాగా సెక్యూర్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది వీళ్ళు నేచర్ కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం. అయితే వెళ్తూ వెళ్తూ స్టార్ట్ అవగానే ఇక్కడ మాల్ లో స్టోర్స్ అనేవి ఓపెన్ అయిపోవడం మనకు కనిపించాయి. స్టార్టింగ్ స్టోర్స్ తో మనకి చాలా గ్రాండ్ గా స్టోర్ కనిపిస్తుంది మాల్ అంతాను. కానీ ఇక్కడ చూసారా, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవి ఉన్నాయి. అవన్నీ ఓపెన్ అవ్వాల్సిన స్టోర్స్, ఇంకా చాలా ఓపెన్ అవ్వాలి. దూరం నుంచి వచ్చే వాళ్ళు కంప్లీట్ గా చూడాలి అని అనుకుంటే ఆ స్టోర్స్ అన్ని ఓపెన్ అయ్యాక వస్తేనే బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక 50-60% మాత్రమే ఓపెన్ అయినట్లుంది. చాలా మట్టుగా ఓపెన్ అవ్వాల్సి ఉన్నాయి. అయితే బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే బాగుంటుందని ముందు నేను ఫీడ్ ఇవ్వడం స్టార్ట్ చేసా. అయితే ఫీడింగ్ కి సపరేట్ రూమ్ ఉంది, బేబీకి డైపర్ చేంజింగ్ కి సపరేట్ ఏరియా. ఈ రూమ్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా శానిటరీ ప్యాడ్స్ కూడా వాష్రూమ్ లో లేడీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అది కూడా 5 rupees లో. నేను వచ్చేసరికి మా బేబీని మా హస్బెండ్ ఇలా ఆడిస్తూ ఉన్నారు. సచ్ క్యూట్ మూమెంట్ అనిపించింది. అయితే వైజాగ్ లో ఇంత పెద్ద మాల్ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వైజాగ్ లోనే అన్ని బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. బ్రాండ్ ఫ్రీక్స్ కి అయితే పండగనే చెప్పొచ్చు. ఇంకా విండో షాపింగ్ కూడా చాలా హ్యాపీగా చేయొచ్చు అని అనిపించింది. ఇంకా ఇక్కడ మినీ షో కూడా ఉన్నది. మినీ షోలో చాలా క్యూట్ స్టఫ్ అయితే ఉన్నది. నేను కొంచెం ఫేస్ ప్యాక్స్ ఇంకా ఫిట్ మాస్క్ తీసుకోవాల్సి ఉంటే కూడా నేను తీసుకున్నాను. అలా మా అమ్ములుని కాసేపు ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ తో కాసేపు ఆడించాను. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. చుట్టూ లైట్స్ అవి ఉండడం, తను క్రౌడ్ లోకి వెళ్ళేసరికి ఏడుస్తుందేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మెయిన్ వచ్చేసి 100 years ఓల్డ్ ట్రీ కదా, ఇక్కడికి అలో లేదు. నేను వెళ్ళేది నైట్ టైం కాబట్టి కొంచెం చూడడం కూడా కష్టమైంది. అయితే ఈ మాల్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోండి, ఎక్కువ టైం ఉంటుంది. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుడ్ కోర్ట్స్ చాలా ఓపెన్ అవ్వాల్సినవి ఉన్నాయి. చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది. అయ్యో వెళ్ళాము కానీ అన్ని ఓపెన్ అయితే బాగుండు అని. ఎందుకంటే మేము వెళ్ళి ఓపెన్ అయిన 40 days కి. కానీ మాకు ఇక్కడ 1 hour జర్నీ కాబట్టి పర్వాలేదు. ఎవరైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ మీరు ఒక డే ప్లాన్ చేసుకొని అన్ని ఓపెన్ అయ్యాయా అని కనుక్కున్న తర్వాత వెళ్ళండి. నాకు తెలిసి ఇంకొక 1 month 1.5 month పడుతుంది అన్ని ఓపెన్ అయ్యేసరికి. మేబీ జూన్ అండ్ జూలై అయిపోతుందేమో అనిపించింది. రీసెంట్ గానే ఇక్కడ ప్లే జోన్ కూడా యాడ్ అయింది, అదే టైమ్ జోన్ అన్న నేమ్ తో. అయితే కాసేపు మా బేబీని నేను మా హస్బెండ్ కాసేపు ఒకరు ఇంకొంతసేపు ఒకరు పట్టుకొని ప్లే జోన్ లో కొంచెం గేమ్స్ ఆడొచ్చు అని అనుకున్నా. కానీ అది క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. దట్టు మేము వెళ్ళేది వీక్ డేస్ లో, కానీ వీకెండ్స్ లో వెళ్ళుంటే మాత్రం ఇంక చెప్పనక్కర్లేదు. ఎవరైనా ప్లే జోన్ లో ఆడాలి, ఎక్కువ గేమ్స్ ప్లే చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం వీక్ డేస్ లో ప్లాన్ చేసుకొని మార్నింగ్ టైమే వెళ్ళండి. మేము ఈవినింగ్ వెళ్ళడం చాలా రష్ గా ఉంది. ఇంకా కిడ్స్ కి సపరేట్ ఏరియా ఉంది, దట్టు పేరెంట్స్ ని కూడా అలో చేస్తున్నారు. సో చిన్న చిన్న పిల్లల నుంచి అందరూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నట్లు టైమ్ జోన్ అయితే ఉన్నది. ఈ టైమ్ జోన్ లో వైజాగ్ లో కొన్ని గేమ్స్ ఒక దగ్గర, కొన్ని గేమ్స్ ఒక దగ్గర మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మొత్తం అంతా ఒకే దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. మొత్తం అంతా లైటింగ్స్ తో పిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాట్ ఓన్లీ కిడ్స్, పెద్ద వాళ్ళకు కూడా మంచి మంచి గేమ్స్ ఇక్కడ ఉన్నాయని అనిపిస్తుంది. చాలా బాగుంది. నాకైతే టైం అస్సలు కుదరలేదు, కానీ వెళ్ళే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మెయిన్ ఒక మైనస్ ఏంటంటే సిగ్నల్ అయితే అస్సలు దొరకడం లేదు. జియో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, కానీ ఎయిర్టెల్ అయితే కొంతవరకు పర్వాలేదు. ఫుడ్ కోర్ట్స్ లో క్యాష్ అలా ఉంది, కానీ మేము ఒక ఫుడ్ కోర్ట్ వెళ్ళాము, అక్కడైతే క్యాష్ మాత్రం అవైలబుల్ లేదు, ఓన్లీ ఫోన్ పే. కానీ అక్కడ మాత్రం సిగ్నల్ లేకపోవడం చాలా ఇబ్బంది అయ్యింది. అది చూసుకుని వెళ్ళండి కొందరు వెళ్ళేటప్పుడు మాత్రం. అయితే కొన్ని షాప్స్ లో, కొన్ని స్టోర్స్ లో అయితే వాళ్ళు స్టోర్ వైఫై కూడా ఇస్తున్నారు, ఓకే. కానీ క్యాష్ కూడా క్యారీ చేస్తే బెటర్. వీడియో నచ్చిందా? మోర్ సచ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చింది